విద్యా విద్యా చెప్పండి. అవునా? ఎక్కడ? సార్, ఒక మర్డర్ కేసు వచ్చింది. అది బ్రదర్ని అడుగుతూనేమో చాలా డిస్టర్బ్గా ఉన్నాడు, ఏం చెప్పట్లేడు, అందుకే కొన్ని వాటర్ ఇచ్చారు రిలాక్స్ కమ్మని. ఇంటి వాళ్ళకి అడిగితే ఏదో సౌండ్స్ వినబడి వాళ్ళు వచ్చి మనకు కాల్ చేశారు సార్. సార్, నిన్న రాత్రి ఒక 8:30 అవుతుంది. అప్పుడే బయటకు వచ్చాను. వీళ్ళ ఇంట్లో ఏదో సౌండ్ వచ్చిందని చూసాను సార్, మీకు కాల్ చేశాను. ఓకే సార్, వస్తాను. ఓకే సార్. సార్, ఫారెన్సిక్ రిసల్ట్స్ వచ్చాయి. ठीक है सर, पता ऐसे रह रहा है. Sir, I guess from mentioning forensic results. Take into custody. Investigation starts with them. చెప్పమ్మా, నీ పేరేంటి?
హలో నాన్న, మీ పేరు సిన్ని, మీ బాబునేనా? సిన్నిని ఎందుకు చంపావు? సిన్నిని ఎందుకు చంపావు? ఎందుకు ఏడుస్తున్నావు? తీసుకెళ్ళినామని పేరేంటి? వినోద్ సార్. సిన్నికి ఏమైతే మాయన్ సార్. వాటి ఏం చేస్తున్నావు? అంటే మా బావకి యాక్సిడెంట్ అయింది, తనకు దెబ్బ తాకితే హాస్పిటల్ తీసుకెళ్ళి మా చెల్లి ఒక్కతే ఉందని ఇంటికి వెళ్ళాను. ఆ రోజు వాడు ఏం చేస్తున్నాడు అసలు? బైక్ దిగంగానే రక్తంతో ఉన్న మా చెల్లిని చూసాను సార్, తట్టుకోలేకపోయాను సార్. బాగా దెబ్బ తాకింది కదా, ఏమైంది అసలు? యాక్సిడెంట్, బైక్ యాక్సిడెంట్. ఈ హత్య మీ చెల్లె చేసింది అనిపిస్తుంది, నువ్వేమంటావు? మా చెల్లి ఏం చేయలేదు సార్, మా చెల్లి ఏం చేయలేదు. విద్యకి నీకు ఎంత నుంచి పరిచయం? ఒక 2-3 ఏళ్ళు అవుతుంది సార్. భార్య భర్తలకు ఏమైనా గొడవలు ఉంటారా? అప్పుడప్పుడు వాళ్ళ హస్బెండ్ తాగొచ్చి బాగా గొడవ చేస్తాను సార్. ఆ రోజు వాడు ఏం చేస్తున్నాడు అసలు? ఆ రోజు రాత్రి 8-8:30 అవుతుంది సార్. అప్పుడు సరే అన్న, వెళ్ళి నీకు విద్యకు ఏదో గొడవలు ఉన్నాయంటగా? నాకేం గొడవలు లేవండి, సంతోషంగా సంతోషం హ్యాపీగా ఉన్నాం. ఇంట్లో విద్య ఎలా ఉంటుంది? తను మంచిది సార్ చాలా, కానీ ఒకసారి ఏమైందంటే తనకి మామూలుగా భక్తి ఎక్కువ సార్. ఇట్లా ఒకసారి అనుకోకుండా నేనే నీ తల దెబ్బలా తాకింది? కింద పడ్డా సార్, కింద ఉన్నాను నడుచుకుంటూ వస్తుంటే కింద పడ్డా, యాక్సిడెంట్. పాపం చంపిన రోజు నువ్వేడను? మకర సరే నేను మందు అతను సార్, మందు దర్శనం సార్. నీకేం తెలుసు చెప్పు? నమస్తే సార్, నా పేరు సురేష్. ఒకప్పుడు కళ్యాణ్ బాగా గొడవలు చేసేవాడు, తాగొచ్చి అల్లరి చేసినట్లు అన్నీ బాగా చేసేవాడు సార్. వాడికి బాగా డబ్బు పిచ్చి ఉండే, వాళ్ళకు పొలం ఉండే సార్. విద్య వాళ్ళ నాన్నకు మా ఊర్లో ఒక పొలం ఉండేది. దాన్ని విద్య పెళ్ళి అప్పుడు వాళ్ళ భర్తకి రాసిచ్చాడు. ఆ పొలంలో ఒక రాయి కింద నిధి ఉంటుందని మా ఊరు వాళ్ళ నమ్మకం. ఆ నిధిని తవ్వాలని ప్రయత్నించిన వారికి అరిష్టం జరుగుతుందని మా ఊర్లో జనాల నమ్మకం సార్. సార్ ఇంకో విషయం, ఆ రోజు రాత్రి నేను కళ్యాణ్ని వాళ్ళ ఇంటి దగ్గర చూశాను. నేనేమో టెన్షన్ పడుతున్నాడు, కళ్యాణి చంపినట్టు అవుతుంది, కానీ మన పాలసీ మాత్రం విద్యాదర్శి. సార్ లేదు సార్, కళ్యాణ్ మెయిన్ కల్ప్రిట్ సార్. ఎందుకంటే తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ టైంలో మర్డర్ జరిగిన టైంలో హాస్పిటల్లో లేడు కదా. సో మళ్ళీ ఇన్వెస్టిగేషన్ టైంలో చాలా టెన్షన్ పడ్డాడు. సో మెయిన్ అతనే చేసిందని నాకు గట్టి నమ్మకం సార్. కానీ మనకి సీన్లో అయితే తన ఫింగర్ ప్రింట్స్, విద్యా ఫింగర్ ప్రింట్స్ దొరికాయి సార్. కానీ డిఫెన్స్ కోసం కూడా యూజ్ చేసి ఉండొచ్చు కదా సార్ విద్య అనడం. ఆయన ఒక కన్న తల్లి తన కన్న కూతుర్ని అంత దూరంగా హత్య చేయలేదు సార్. సరే ఒకసారి అయితే కళ్యాణ్ అప్పుడు ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు? ఒకసారి నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి కనుక్కుంటాను. సిస్టర్ ఇక్కడ
తాగొచ్చి బాగా గొడవ చేస్తాను సార్. ఆ రోజు రాత్రి నేను కళ్యాణ్ని వాళ్ళ ఇంటి దగ్గర చూశాను. బాబు కళ్యాణ్ జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని కష్టాలు వచ్చినా చెల్లెని మాత్రం మంచిగా చూసుకో. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా నిజాయితీ తప్పకు, నిజాయితీగా ఉండు. హత్య చేసింది మా చెల్లెని. ఈ నిజం మెసేజ్ చెప్పాలి. ఆ కథ మీద నాకు దక్కించాను కాదు విద్య. విద్య ఇదంతా చేసిందా? ఇట్స్ ఎ ప్రీ ప్లాన్ మర్డర్. విద్య ఎలా ఉన్నావమ్మా? విద్య బాగున్నావా? అంత బాగానే ఉందా? రిపోర్ట్స్ చూస్తే కూడా అంత బాగానే ఉంది. అంత బాగానే ఉంది. ఏమైందమ్మా విద్య? ఏమైంది చెప్పు. నా పేరు విద్య. మా నాన్నగారు వ్యవసాయం చేసేవారు. నాన్నగారికి సహాయంగా ఉండాలని అగ్రికల్చర్ సైంటిస్ట్ అవ్వాలనుకున్నాను. ఒక 2 సంవత్సరాల తర్వాత నాకు కళ్యాణ్తో పెళ్ళైంది. అయ్యయ్యో, ఏంది నీ బాధ? అసలు నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు అర్థమవుతుందా? దేవుడికి పెట్టిన దీపం కనిపిస్తే ఇంటికి అరిష్టం, అది కూడా తెలీదా? ఏం మనిషివి నువ్వు? మా తల్లి ఆపు నీ టార్చరు. మా ఇంట్లో కూడా ప్రశాంతం ఉన్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ వాదుడు డబుల్ ఛాన్స్ తో సామాన్యుడికి తడిసి మోపడు. బయటికి రావి. నిన్ను పెళ్లి చేసుకోవడం నా తప్పు. మొదట్లో అంతా బాగానే ఉండేది. దాని తర్వాత తెలిసింది అతను బాగా తాగుతాడని. రోజు తాగి వచ్చి నన్ను కుట్టేవాడు. ఇలా గొడవలు అయ్యేది. అలా ఒకరోజు మా పొలంలో రాయి కింద ఉన్న నిధి కోసం తవ్వడానికి ప్రయత్నిస్తున్నాడని తెలిసింది. అసలు ఈ ఊర్లో ఏం జరుగుతుందేమో నాకైతే చాలా భయం వేస్తుంది. ఏమైంది రమ్య? నీకు తెలీదా? కళ్యాణ్ మీ పొలంలో ఉన్న నిధిని తీయడానికి ప్రయత్నించాడంట. అసలు ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో, చాలా భయం వేస్తుంది. విద్య, విద్య వింటున్నావా? సరే, నాకు ఇంట్లో పని ఉంది, నువ్వు బయలు కదా. సరే విద్య.
విద్యా 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 నీకు తెలీదా కళ్యాణ్ మీ పొలంలో ఉన్న నిధిని తీయడానికి ప్రయత్నించాడంట. అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది? చాలా భయం. నీకు తెలీదా కళ్యాణ్ మీ పొలంలో ఉన్న నిధిని తీయడానికి ప్రయత్నించాడంట. ఇలా ఉన్న నా జీవితంలోకి ఒక అద్భుతంలా నా పాప చిన్ని వచ్చింది. నేను రోజు పూజించే దేవత నాకు చిన్ని రూపంలో పుట్టింది. నా దేవతని విడుదల చేయాలనుకున్నాను. ఎందుకంటే దేవుడు మానవ రూపంలో ఉండకూడదు. ఎలా ఉందమ్మా విద్య? ఇప్పుడు అంతా బాగానే ఉందా? నీకు ఇంకా ఏమైనా ఎవరో నీతో మాట్లాడుతున్నట్టు అలా ఏమైనా అలా అనిపిస్తుందా నీకు?
నీకు ఇంకా ఇట్లా ఏమైనా అనిపిస్తుందంటే భయపడకుండా నా దగ్గరికి రా, నేను ఎప్పుడు నీతో ఉంటాను. నీకు ఇంకా కొన్ని మందులు రాసిస్తున్నాను, అవి వాడు ఇంకొన్ని రోజులు. నీకు అక్కడ డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడుతూ ఉండు. నీకు ఇప్పుడు ఏమైనా అనిపించినా సరే జాగ్రత్తగా ఉండు. ఇది వాడేసి ఒక తల్లి తన బిడ్డని ఇంత కిరాతంగా చంపిందంటే ఏదో ఉంటుంది అందులో. నార్మల్ విషయం అయితే కాదు, ఏమన్నా ఇన్ఫర్మేషన్ డాక్టర్ చెప్పడం అయితే తనకి పోస్ట్ మార్టం సైకోసిస్ ఉందని చెప్పారు. విద్యార్థి పోస్ట్ పార్టం సైకోసిస్ అని డయాగ్నోస్ అయింది. జనరల్గా పోస్ట్ పార్టం సైకోసిస్ అనేది ఒక పీరియడ్ అనమాట. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ మదర్స్కి ఒక డిప్రెషన్ వచ్చేస్తుంది. దానివల్ల వాళ్ళు వాళ్ళ పిల్లల్ని కొంచెం దూరంగా ఉంచుతారు, అంత దగ్గరగా తీసుకోలేరు అనమాట. మరి మర్డర్ చేసేంత మర్డర్ చేసేంత అంటే జనరల్గా మనం పోస్ట్ పార్టం సైకోసిస్లో చూసే సింటమ్స్ ఎలా అంటే వాళ్ళు డిప్రెషన్లో ఉంటారు, మనుషులకి దూరంగా ఉంటారు, మూడ్ స్వింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి, హాల్యూసినేషన్స్ వస్తాయి, డెల్యూషన్స్, ఇవి చూస్తాం అనమాట. అదే మనం మన విద్యా కేసులో తీసుకుంటే విద్యాకి ఏంటి అంటే భక్తి చాలా ఎక్కువ. సో దానివల్ల తన కూతుర్ని ఒక దేవత ఒక మనిషి రూపంలో పుట్టింది అని తను నమ్మింది. ఆ దేవతని బయటికి తీయాలని తను ఏం చేసింది, ఒక మూఢనమ్మకంతో వాళ్ళ కూతుర్ని హత్య చేసింది. ఇది ఒక కేసు. మన బాబు జ్ఞాపకంగా బాబు